నీకోసమే రక్షణ దినం, ఇది అనుకూల అప్పుడు వేస్తాడు వాడు 666 ముద్ర. అందరి మీద చేతుల మీద వేస్తాడనమాట, నొసళ్ళ మీద వేస్తాడు. ఇది వేసుకుంటేనే క్రయ విక్రయాలు, ఇది వేసుకుంటేనే భోజనం, ఇది వేసుకుంటేనే నీళ్లు, ఇది వేసుకుంటేనే వ్యాపారం. అన్ని పాస్పోర్ట్ వీసా మొత్తం ఒకే చిప్లోకి వచ్చేస్తే, ప్రపంచం అంతా ఒకే చిప్లోకి వస్తుంది. ఇప్పుడు ఇది వేసుకుంటే వాడు అగ్నిగుండానికి సీట్లో కన్ఫర్మ్ చేసుకున్నట్టే. ఇప్పుడు చెప్తాను వినండి. 7 సంవత్సరాల శ్రమ అయిపోయిన తర్వాత 3.5 సంవత్సరాల తర్వాత యూదులు ఎదురు తిరుగుతారు. నువ్వు మెస్సయ్యావి కాదు. వాడు ఏం చేస్తాడంటే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించి యూదులకు హేయ వస్తువైన పందిని బలిపీఠం పెట్టి బలిస్తాడు. అప్పుడు అపవిత్రమైనది లోపల తీసుకురావడానికి వీల్లేదు. అప్పుడు యూదులు ఎదురు తిరుగుతారు, నువ్వు మెస్సయ్య కావు, అపవిత్రమైన తీసుకొచ్చి ఆలయంలో పెట్టావు. వాళ్ళందరినీ హింసిస్తాడు. వాళ్ళందరూ 3.5 సంవత్సరాలు పెట్రో అని రాయి భాగంలో దాచిపెడతాడంట దేవుడు యూదుల్ని. పెట్రో అని రాస్తాడు. పెట్రో అంటే రాయి. ఆ భూమి కింద సొరంగం ఉంటుందంట. సొరంగంలో 3.5 సంవత్సరాలకు సరిపడా నీరు, ఆహారం దేవుడు ముందుగానే సిద్ధం చేస్తున్నాడంట. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. బబులోను ఇశ్రాయేలు మీద, యెరూషలేము మీద తిరగబడుతుంది. రోమా ప్రభుత్వం యెరూషలేము మీద తిరగబడుతుంది. ప్రపంచ నాయకులు, ప్రపంచ దేశాల వారి లక్ష్యం ఏంటంటే యెరూషలేమును ప్రపంచ పటంలో లేకుండా చేయాలి. ఊరుకుంటాడా దేవుడు? ఊరుకోడు. ప్రియ దేవుని బిడ్డలారా, 3.5 సంవత్సరాల తర్వాత యూదులు ఎక్కడ ఉన్నారో పసిగట్టి ప్రపంచమంతా ఏకమై యూదులను చంపడానికి ట్రూపులుగా యెరూషలేము మీదకి యుద్ధానికి వస్తారు. ఇప్పుడు అసలు కథ చెప్తా. మొత్తం ఈ యుద్ధంలో పాల్గొనేది ఎవరో తెలుసా? రోబోలు. 10-15 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. ఎవరు ఇప్పుడు మీరు వింటేనే మీకు ఆసక్తికి అర్థమైంది. రోబోలను ఇప్పుడు చైనా దేశం వాళ్ళు రోబోలను తయారు చేస్తున్నారు. చూసావా? యుద్ధ తంత్రాలకు ఉపయోగించడానికి రోబో టెక్నాలజీ బయలుదేరుతుంది. లక్షల రోబోలు, వేల లక్షల కోట్ల మంది జనాభా యెరూషలేము మీదకి యుద్ధం వస్తారు. ప్రపంచమంతా ఒకవైపు ఉంటుంది, యెరూషలేము ఒక్కటే ఒకవైపు ఉంటుంది. అందరూ వీళ్ళని తరుముకుంటూ హర్మెగద్దోన్ అనే ప్లేస్లోకి వస్తారు. ఒలీవ కొండ దగ్గరికి వస్తారు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ ఒలీవ కొండ దగ్గరికి రాగానే ఇప్పుడు 1:7 అదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. మత్తయి సువార్తలో చదివించానే, ఏ ఒలీవ కొండ మీద నుండి యేసు ప్రభు పైకి వెళ్ళాడో అదే ఒలీవ కొండ మీదకి దిగొస్తాడు. శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తారంట. యెరూషలేములో యేసయ్య ఆరోహణమైన కొండ 2గా చీల్తుందంట. కింద నుంచి 2గా చీల్తుందంట. భయంకరమైన భూకంపం వస్తుంది. యేసయ్య మేఘారు 7 సంవత్సరాలు పెండ్లి విందు అయిపోద్ది. పైన పరిశుద్ధులు తీర్పు అయిపోద్ది. బహుమానాలు ఇస్తారు. మన పనికి మనకు జీతాలు ఇస్తాడు. ఎవడెవడికి ఏ గ్రేడ్లో ఆ గ్రేడ్ ఇచ్చేస్తాడు. 7 సంవత్సరాల విందు కాలం అయిపోయిన తర్వాత ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దంతో, ప్రభు బోరతో యెరూషలేములో ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. కొండ 2గా చీలుతుంది. ప్రపంచ దేశాలతో యేసు ప్రభు ఆయన బిడ్డలు యుద్ధం చేస్తారు. ప్రియ దేవుని బిడ్డలారా, యెరూషలేములో 70 మైళ్ళ రక్తం ప్రవహిస్తుంది. హర్మెగద్దోన్ యుద్ధం జరుగుతుంది. 17, 18, 19 అధ్యాయాల ప్రకటన గ్రంథంలో ఉంటుంది. తర్వాత చదువుకోండి. హర్మెగద్దోన్ యుద్ధం జరుగుతుంది. దేవతా విగ్రహాల బలిపీఠాలన్నీ పడగొడతారు. భయంకరంగా పాస్టర్లను హింసించి ఆలయాలను పడగొడుతున్నారు కదా. భయంకరంగా గొప్ప దేవాలయం దగ్గర నుంచి అన్నీ కూలిపోతాయి. అగ్నితో మొత్తాన్ని శుద్ధి చేస్తాడు. 70 మైళ్ళ రక్తం ప్రవహిస్తుంది. మొత్తాన్ని శుద్ధి చేసి యెరూషలేములో సింహాసనం వేస్తాడు. ప్రభు అయిన దావీదు సింహాసనం బయటికి తీస్తాడు. నా సేవకుడైన దావీదు నా హృదయానుసారి అన్నాడు కదా. దావీదు సింహాసనాన్ని నేను స్థిరపరుస్తానని ప్రవచనం చెప్పాడు కదా. యెరూషలేములో ఎక్కడైతే దావీదు సింహాసనం దాగి ఉందో ఆ సింహాసనం తీసుకొచ్చి యెరూషలేము మధ్యలో వేస్తాడు. యేసు ప్రభు 1000 సంవత్సరాలు ఈ లోకాన్ని పరిపాలన చేయబోతున్నాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమీ లేదని బాధపడ్డాంగా. అక్కడ కార్పొరేటర్లు మనమే, ఎమ్మెల్యేలు మనమే, ఎంపీలు మనమే. 100 మంది మీద, 10 మంది మీద, 50 మంది మీద పార్టీలు ఏముండవు. యేసయ్య పార్టీ ఒక్కటే. జై యేసయ్య. ఏది ఉండదు. జై యేసయ్య. అందరూ చెప్పండి, జై యేసయ్య. చెప్పండి 2 చేతులు పైకి ఎత్తండి. జై యేసయ్య, జై జై యేసయ్య. యేసు రక్తమే జయం. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహింపరుద్దాం. ఏ జెండాలు ఉండవు, ఏ అజెండాలు ఉండవు. ఒక్కటే ఒక్క జెండా. సింహము, చిరుతుపులి ఆడుకుంటాయి. సింహముతో పిల్లవాడు ఆడుకుంటాడు. మరణం లేదు. 1000 సంవత్సరాలు చచ్చిపోరు. ఇప్పుడు చెప్తానేనండి.
క్రీస్తు పాత నిబంధన ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు వారి వరకు ఇప్పటి తరం వరకు నీతిమంతులుగా ఎంతమంది అయితే బ్రతికారో, యేసయ్య తీర్పులో, పరిశుద్ధుల తీర్పులో ఎంతమంది అయితే ఎత్తబడే గుంపులో ఉన్నారో, ఎంతమంది అయితే భూమి మీదకి యేసయ్య సైన్యం వెంట పెట్టుకొని వచ్చారో అందరినీ చూస్తాం. పాత నిబంధన భక్తులను చూస్తాం, అబ్రహాముని, ఇస్సాకు, యాకోబులను చూస్తాం, ఆదామును చూస్తాం, అవ్వను చూస్తాం, అపోస్తులైన పౌలును చూస్తాం. అందరు కలిసి 1000 సంవత్సరాలు భూమి మీద యేసయ్య ఏకగ్రీవంగా పరిపాలన చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ 5 ఏళ్ళు 10 ఏళ్ళకే సంకలు గుద్దుకుంటున్నామే, 1000 ఏళ్ళు అంట తిరుగులేదు యేసయ్య రాజ్యానికి. హల్లెలూయా. యేసయ్య 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, 1000 ఏండ్లు ఇలపై యేసు రాజ్యమేలును, ఈ లోక రాజ్యములన్నీ ఆయన ఏలును, నీతి శాంతి వాతిల్లు వాతిల్లు, న్యాయమే కనబడును, యేసు రాజుగా వచ్చుచున్నాడు భూలోకమంతా. అర్మగద్దైన యుద్ధంలో ఆ రోబోని, వాడి సంతానాన్ని, ఆ అబద్ధ ప్రవక్తని, ఆ కట్ట సర్పాన్ని, అంటే ఆ ప్రపంచ నియంతని కట్టగట్టి సుట్ట చూసి అగ్నిగుండంలో పడేస్తాడు. ఒక్క సాతాను మాత్రం ఉంటాడు, వాడిని పాతాళంలో బంధిస్తాడు. ఈ 1000 సంవత్సరాలు వాడిని కదిలీడు. యేసు ప్రభు 1000 సంవత్సరాల రాజ్యం వెళ్తాడు. 1000 సంవత్సరాల తరువాత వాడిని విడిచిపెడతాడు. వాడికి కొంత సమయం ఇవ్వబడుతుంది. ఆ సమయంలో ప్రపంచం మీద ఉన్న వాళ్ళందరినీ, ఎక్కడ చిన్న చేతకు అడుగు పొడుగు ఉంటాయి కదా, మొత్తాన్ని పోగేసుకుంటాడు. ఇప్పుడు యేసయ్య మీదకి యుద్ధం చేయడానికి వస్తాడు. ఆయన పరలోకము నుండి తన నోటి చేత వచ్చిన అగ్నితో మొత్తాన్ని కాల్చివేస్తాడు. అప్పుడు అసలు పరిస్థితి ఉంటుంది. భూమి ఆకాశములను చాపవలే చుట్టేస్తారో, ఇప్పుడు చూస్తున్న బిల్డింగులను నువ్వు చూడో, ఈ భూమిని నువ్వు చూడో, ఈ ఆకాశాన్ని నువ్వు చూడో, పంచభూతమును మిక్కుటమని వేండ్రముతో లైవ్ అయిపోవును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. గోగు మాగోగు యుద్ధం జరుగుతుంది. ఫైనల్గా భూమి ఆకాశాలను నశింపజేయబోయే ముందు ఏం చేస్తారో తెలుసు, యేసయ్య గ్రంథాలు విప్పుతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, భూమి పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు మందు దాకా చచ్చిపోయిన వాళ్ళని, ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయిన వాళ్ళని, లారీలు గుద్ది చచ్చిపోయిన వాళ్ళని, యేసు ప్రభు ఎరక్క చచ్చిపోయిన వాళ్ళని, యేసు ప్రభు అంటే ఎవరో తెలియక చచ్చిపోయిన వాళ్ళందరినీ పిలుస్తాడు, ఆత్మలన్నిటినీ. యెరూషలేములో గ్రంథాలు విప్పుతాడు. న్యాయపీఠం మీద కూర్చొని ప్రజలందరికీ తీర్పు చేస్తారు. తనకిష్టం వచ్చిన వాళ్ళని, నీతిగా ఉన్న వాళ్ళని పరలోకంలో చేరుస్తాడు. మిగతా వాళ్ళందరినీ గోగుమోగం యుద్ధం తర్వాత అపవాది లూసిఫర్ ఉన్నాడు కదా, వాడిని కూడా కట్టగట్టి అగ్నిలో వేస్తాడు. చూడండి, ఎవరి పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్ని గంధకములతో మండు గుండములో పడవేయబడింది. ఇది 2వ మరణము. దీనిలో పాలు లేనివారు ధన్యులు అని అంటాడు. ధన్యులు అంటే ఆశీర్వదించబడిన జనాంగం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. 7 సంవత్సరాల శ్రమల కాలంలో కూడా యేసయ్య కోసం హతసాక్షులుగా చనిపోయిన వారిని కూడా బయటికి తీస్తాడు. వాడిని కూడా తనతో రాజ్యం వెళ్ళిన తర్వాత, గోగు మాగోగు యుద్ధం చేసిన తర్వాత, భూమి ఆకాశములను మొత్తాన్ని లయము చేసి ఆకాశమును చాపవల చుట్టి వేసి పంచభూతములు తీసివేసి నూతన రాజ్యమును స్థాపిస్తాడు. అదే కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేము. హల్లెలూయా. అందుకని ఆయన మేఘారూఢుడై వస్తున్నాడు. యేసయ్య మేఘవాహనుడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య పక్షి మీద రాడు, యేసయ్య గుర్రం మీద రాడు, యేసయ్య పులి మీద సారీ చేసుకుంటూ రాడు, యేసయ్య మేఘారూఢుడై వస్తా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. యేసయ్యను నమ్ముకుంటే పరలోకం, నమ్మకపోతే అగ్నిగుండం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు. అర్థమైందని అనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యను నమ్ముకో, ఇది ఇప్పుడు నీకు రక్షణ. మోకరించండి. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి. ఒక 5 నిమిషాల్లో నేను ముగించేస్తాను. సమయం అయిపోయింది. ప్రియ దేవుని బిడ్డ. హల్లెలూయా, హల్లెలూయా, గ్లోరీ, గ్లోరీ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. గ్లోరీ, హల్లెలూయా, హల్లెలూయా. నిలబడగలిగిన వాళ్ళు నిలబడండి, పర్వాలేదు. నిలబడలేని వాళ్ళు కూర్చోండి, అభ్యంతరం లేదు. చేతులు మాత్రం జోడించండి. 2 చేతులు పైకెత్తండి, తలల కిందకు వంచండి. 2 చేతులు జోడిస్తున్నాము అంటే ప్రభువా మేము మీకు లోబడుతున్నామని అర్థం. 2 చేతులు పైకెత్తుతున్నామంటే ప్రభువా నీ దాసులం ఇక్కడ ఉన్నామని అర్థం. ప్రభువా నీవు మాకు తోడయ్యండి, సహాయం చేయమని అర్థం. హృదయమును కఠినపరచుకోవద్దు. యవనస్తురాలా, జీవితం మీద ఆశ చచ్చిపోయిన స్థితిలో ఉన్నావేమో, ప్రభు నిన్ను బాగు చేస్తాడు. ఆయన పొందిన గాయముల దెబ్బల ద్వారా నీకు స్వస్థత.
యేసు ప్రభు రాకముందే ఎత్తబడే గుంపులోను ఉండాలి అంటే యవనస్తుడు అనే హృదయాన్ని మార్చుకోవాలి. ఇక్కడే విడవబడితే మహాశ్రమలు, అప్పుడు కూడా ప్రభువుని అంగీకరించకపోతే అగ్నిగుండం, నరకం ఎంతో భయంకరమైనది. అయ్యో, ఆ శిక్ష ఎవరు ఓర్వలేనిది, దానిని ఎవరు భరించలేరు. అక్కడికి వెళ్ళటం ప్రభువుకి ఇష్టం లేదు. ప్రియ దేవుని బిడ్డ, యవనస్తుడు ఆ ప్రభువుని అంగీకరిస్తావా? ఈ రాత్రి ఒక తీర్మానం చేసుకో. చిన్న వయసు, ఇప్పుడే నాకు బాప్తిసం వద్దని అనుకుంటున్నావేమో. ఇంకా నాకు అంత పెద్ద వయసు ఏం పోయింది, ఇప్పుడు నేను రక్షణ పొందడం ఏంటి అని అనుకుంటున్నావేమో. తల్లి, చెల్లి, అన్న, తమ్ముడు, వృద్ధాప్యం వస్తున్నా ఇంకా నేను బ్రతుకుతానులే, తర్వాత రక్షణ పొందుతాను అనుకుంటున్నా. ఓ పెద్ద వయసు కలిగిన సహోదరుడా, ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవం ప్రభుతో కూడా దాచబడింది. అగ్నిగుండాన్ని నువ్వు తప్పించుకోవాలి. జీవ గ్రంథంలో నీ పేరు రాయబడాలి. ప్రభు కోసం నీ బ్రతుకు అంకితం చేయాలి. ప్రియ దేవుని బిడ్డ, ఇంతవరకు నువ్వు రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, బాప్తిసం పొందకపోతే ప్రభుకు నీ జీవితాన్ని అర్పించు. ఈ ప్రార్థన చే. ప్రభువా, నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను బిడ్డగా మార్చు, నీ రక్తముతో కడుగు. నువ్వు నా కొరకు రక్తం కార్చావు, నేను నమ్ముతున్నానయ్యా. నా కోసం ప్రాణం పెట్టావు, నేను నమ్ముతున్నాను ఆయన. నా బ్రతుకును మార్చు. తాగుబోతుగా, తిరుగుబోతుగా, జోదగాడగా, వ్యసనగాడుగా, భయంకరమైన దురలవాట్లుగా బానిసైన వ్యక్తి ఈ ప్రార్థన చేయి. యవనస్తురా ప్రభు దగ్గరికి రా, యవనస్తురాల ప్రభు దగ్గరికి రా. నీ జీవితాన్ని ప్రభుకు అర్పించు. ప్రభు నాకు కావాలి, నేను మారు మనసు పొందుతాను, జీవ గ్రంథంలో నా పేరు రాయించుకుంటాను, ప్రభుకు సాక్షిగా ఉంటానన్న వారు ఎవరైనా ఉంటే, రక్షణ, మారు మనసు, బాప్తిసం పొందిన వాళ్ళు, ప్రభు బిడ్డగా ఇంకా మార్చబడిన వారు ఎవరైనా ఉంటే, ఈరోజు నాకు ప్రభు కావాలని నువ్వు తీర్మానం చేసుకుంటే, నీ ఒక్క కుడి హస్తాన్ని ఎత్తి చూపించు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. నేను రక్షణ పొందుతాను, నేను మార్పు చెందుతాను. అందరు చేతులు దించండి దయచేసి. నేను రక్షణ పొందుతాను, నేను మార్పు చెందుతాను, ప్రభువుకి నా జీవితాన్ని అప్పగిస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉంటే, సహోదరి, సహోదరుడా, నీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించు. నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. బాప్తిసం పొందిన వాళ్ళు, యవనస్తుడా, ఇదే రక్షణ దినం. తల్లి, ఇదే రక్షణ దినం. సహోదరి, ఇదే రక్షణ దినం. సహోదరి, ప్రభువు నిన్ను దీవించునుగాక. ముందుకు రాగలరా చేయెత్తిన వాళ్ళు? ముందుకు రాగలరా ధైర్యంగా ప్రభు కోసం చేయెత్తిన వాళ్ళు? ప్రియ దేవుని బిడ్డ, హల్లెలూయా, హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. నేను ప్రార్థన చేయబోతున్నాను అందరి కోసం. నేను ప్రార్థన చేయబోతున్నాను అందరి కోసం. హల్లెలూయా. మీకు ఎక్కడ బలహీనత ఉంటే అక్కడ మీ కుడి హస్తాన్ని పెట్టుకోండి. ప్రభు మిమ్మల్ని బాగు చేస్తాడు. ఆయన పొందిన గాయముల దెబ్బల ద్వారా నీకు స్వస్థత. షంద రొకోదొరలు రోబో షందరియా రొకో షంద రఖదరల రబ షంద రొకోదొరలు రోబో. రాజేశ్వరి, 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 ఓ రాత్రి కాలం నుండి తీరని వ్యధ నీ గుండెల్లో దాగి ఉండి ఎంతో బాధ చెందుతూ ఉన్నావు. ఏమిటి నా కుటుంబం, ఏమిటి మా స్థితిగతులు, ఏమిటి మా పరిస్థితులు, మా ముందున్న విధానాల్ని, కార్యాన్ని మేము చేయగలమా లేదా అని ఒక భయముతో, ఆందోళనతో రాత్రంతా ఎంతో ఆవేదన వ్యక్తం చేశావు కుమారి. రాజేశ్వరి, ఆ భయమును నా నామం పేరట ఈ రాత్రే తొలగించి వేస్తున్న మహాదేవుడను విశ్వసించు కుమారి. నల్లటి ఆకారం కలిగిన దుష్ట తంత్రమును, నా నామం పేరట నీ పక్కన ఉన్న దుష్ట తంత్రమును పారదోలుతున్న మహాదేవుడను. తిమోతి, తిమోతి సహోదరుడు తిమోతి, దుష్టుడు 2 విధాలైన బాణములు నీ పైన ఎక్కుపెట్టి ఉన్నాడు కుమారుడా. ఒకటి తప్పించి ఉన్నాను, ఇంకొకటి కాచుకొని ఉన్నది. నా సన్నిధిలో ఒక నిబంధన ఉన్నది, అది నెరవేర్చుకోలేని స్థితిలో ఉన్నావు. దాన్ని నెరవేర్చుకో, నేను నీకు తోడై ఉన్న మహాదేవుడను, గొప్ప కార్యం చేస్తాను. భయపడవద్దు కుమారుడా, నా సన్నిధిలో ఉండు. నా సన్నిధే నీకు ప్రొటెక్షన్, నా సన్నిధే నీకు భద్రతని తెలియపరుస్తూ ఉన్న మహాదేవుడను. హల్లెలూయా, ఇన్ జీసస్ నేమ్. మహేష్, మహేష్ అనే యవనస్తుడితో మాట్లాడుతూ ఉన్న మహాదేవుడను. మహేష్, 2 విధాలైన బలహీనతలు నిన్ను వెంటాడుతున్నాయి కుమారుడా. వైద్యశాలకు వెళ్ళావు, వైద్యులను సంప్రదించావు, కానీ సరి అయిన సమాధానం నీకు రాలేదు. కానీ రాత్రి నిన్ను దర్శిస్తున్న దేవుడు నా దగ్గరికి రా.
నిన్ను స్వస్థపరచు దేవుడను. హల్లెలూయా ఇన్ జీసస్ నేమ్, హల్లెలూయా ఇన్ జీసస్ నేమ్. ఒక కుటుంబీకులు వారి కుటుంబ పరిస్థితి బాగోలేదని ఒక మంత్ర విద్య కలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి కొంత నిమ్మకాయలు, కొంత పసుపు, మంత్రించి ఇచ్చిన తాయత్తు గృహంలోకి తెచ్చుకొని వారు కట్టుకొని వారి బిడ్డలకు కూడా కట్టి ఉన్నారు. అవన్నీ వ్యర్థమైనవి. అటువంటి చర్యలు చేయవారు నా రాజ్యమునకు పాత్రులు కాదని తెలియపరుస్తూ ఉన్న పరిశుద్ధాత్మ దేవుడను. అవన్నీ తీసి పారవేయండి, కాల్చివేయండి. నా దగ్గరకు రండి బిడ్డలారా, నేను మీకు విశ్రాంతినిచ్చు దేవుడను, నేను మీకు విడుదలనిచ్చు దేవుడను. హల్లెలూయా ఇన్ జీసస్ నేమ్. మరియమ్మ గృహము కట్టుకోలేని స్థితి కలిగి ఉన్నావు కుమారి. చాలా ఆవేదన చెందుతూ ఉన్నావు. శాసనాలు మారబోతున్నాయి. నీకు గొప్ప కార్యము చేయబోతూ ఉన్న మహాదేవుడను, అద్భుతంగా నీ గృహమును కట్టబోతున్న మహాదేవుడను. ఒక సేవకుడు ఒక మాసము నుండి 2 విధాలైన బలహీనతలతో బాధపడుతూ ఉన్నాడు. నడుము నొప్పితో బాధపడుతూ ఉన్నాడు, కడుపులో బలహీనతతో బాధపడుతూ ఉన్నాడు. కుమారుడా, అది దుష్టతంత్రం, దుష్టుడు పెట్టిన బలహీనత, మంత్ర ప్రభావ తంత్రం. ఒక కుటుంబీకులకు ప్రార్థించినప్పుడు వారికి విడుదల కలిగింది, కానీ ఆ బలహీనతలు నిన్ను చుట్టుకొని ఉన్నాయి. 3 దినాల్లో నా నామం పేరిట నీకు విడుదలైపోతున్న మహాదేవుడు, అద్భుతంగా నీకు విడుదల కలుగుతుంది కుమారుడా. ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. సభలు నిర్వహించిన సేవకుడు జస్పాల్, ఇక్కడ ఒక మందిరాన్ని నేను నిర్మించబోతున్న మహాదేవుడను కుమారుడా. ఇక్కడ పరిచర్య నీకు స్థిరపరచబోతున్న దేవుడను. అద్భుతం చేస్తాను, ఆందోళన పడద్దు. అనేకుల కోసం ప్రార్థిస్తున్నావు కదా, నా స్థితి ఏమిటి అని నీ యజమానురాలు కూడా, నా సేవకురాలు కూడా బాధపడుతూ ఉన్నది. మిమ్మల్ని దర్శించి మీలో నుండి గొప్ప సంతానాన్ని బయటికి తీయబోతున్న దేవుడని. హల్లెలూయా. షాందారో కుదరులో రోబో షాందారియా షాందారబా. Hallelujah, glory to God in the mighty name of Jesus. Hallelujah, hallelujah in Jesus name. Hallelujah. ఒక సేవకుడు నాతో మాట్లాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. వాళ్ళ సంఘములో 2 కుటుంబాల వారి ద్వారా ఎంతో భయంకరమైన శోధనను ఎదుర్కొంటూ ఉన్నాడు. సంఘము చీలిపోతుందేమో, ఆత్మలు చెదిరిపోతాయేమోనని భయపడుతూ ఉన్నాడు. కుమారుడా, అలాగ నేను జరగనిచ్చు దేవుడను కాను. హల్లెలూయా. ఎవరు మొండిగా చేయెత్తారో వాళ్ళని నేను అణిచివేస్తున్న దేవుడు. అద్భుతాన్ని చూస్తావు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సేవకురాలు గొంతు పై భాగంలో బలహీనత కలిగి బాధపడుతూ ఉంది. చాలా కాలంగా ప్రార్థిస్తున్నావు కుమారి, స్వస్థత పొందలేని స్థితి కలిగి ఉన్నావు. హల్లెలూయా. ఇదిగో నా శక్తి ఇప్పుడే నిన్ను తాగుతుంది, నీ బలహీనతను నీకు విడుదల కలుగుతుంది కుమారి. హల్లెలూయా. పేతురు అనే సహోదరుడితో మాట్లాడుతున్న మహాదేవుడని. హల్లెలూయా జీసస్ నేమ్. ఒక అద్భుతం కోసం వేచి చూస్తూ ఉన్నావు కుమారుడా. 2 వ్యక్తులను నమ్మి ఉన్నావు, కానీ వారు నిన్ను మోసము చేసి ఉన్నారు. బాధపడుతూ ఉన్నావు. బాధ చెందదు. 1 నెల రోజుల్లో నీకు అద్భుత కార్యం జరగబోతుంది. ఏదైతే పోగొట్టుకున్నానని బాధపడుతున్నావో దాన్ని తిరిగి మరలా నీ చేతికి అప్పగిస్తూ ఉన్న మహాదేవుడని. అద్భుతం చేస్తాను ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నా. కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు, సంతానం లేని వారు ఉన్నారు. ప్రభువా సహాయం చేయండి. థైరాయిడ్తో రకరకాల బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలు ఉన్నారు. ప్రభువా నీ వందనాలు, దర్శించండి నాయన. మీ నామపేట ముట్టండి. మేము బలహీనులం, స్వస్థపరచువారు మేము కాదు, మాలో ఉన్న నీవే. యేసయ్య నీవే స్వస్థత కలుగు చేయవాడు. మా పేర్లు జీవ గ్రంథంలో రాసినందుకు స్తోత్రాలు. నజరేయుడైన యేసు నామములో క్యాన్సర్ వదిలిపోవును గాక, నడుము బలహీనత వదిలిపోవును గాక, కిడ్నీ బలహీనత వదిలిపోవును గాక, గుండె బలహీనత వదిలిపోవును గాక, దీర్ఘ వ్యాధుల నుండి విడుదల కలుగును గాక. నిద్ర పట్టని స్థితి, సాతాను తంత్రములు కాల్చివేయబడును గాక. సర్పపు ఆత్మ చేత ఒక యవనస్తురాలు బాధపడుతుంది. నజరేయుని యేసు నామములో రమ్మని పిలుస్తూ ఉన్నాను, ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. విడుదల దయచేస్తూ ఉన్న దేవుడు ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు.
విత్తబడిన వాక్కులు ప్రజల హృదయాల్లో నిలిచి ఫలించడానికి సహాయం చేయండి, అద్భుతం చేయండి. సభలు నిర్వహించిన సేవకుడు రుణగ్రస్తుడిగా ఉండడానికి వీల్లేదయ్యా. గొప్ప సహాయం అందించండి, మేలు చేయండి ప్రభువా. విత్తబడిన వాక్యం వ్యర్థమైపోకుండా ప్రజల హృదయాల్లో స్థిరపరచబడునుగాక. అద్భుతం చేసి మహిమ పొందమని మీ నామానికే సమస్త ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తూ యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చాలా శ్రేష్టమైనటువంటి వర్తమానాన్ని అందించిన దైవజనులు జయప్రకాష్ అయ్య గారికి సభల తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ సమయంలో స్తుతి పాట పాడుకొని దైవజనులు శ్యాంపాల్ గారి ప్రార్థన, అలాగనే బాబురావు గారి ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. సేవకులందరూ కూడా ఎదుటికి వచ్చినట్లయితే అందరూ కూడా స్తోత్రం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన పరిశుద్ధ ఆలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్నతంతుల సితారతోను, సన్నతంతుల సితారతోను, చక్కని స్వరములతో, ఆ చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, లోక రక్షకుడైన యేసయ్యకే, మన కొరకు రక్తమును కార్చి పాప క్షమాపణ ఇచ్చిన యేసు మెస్సయ్యకే, త్వరలో రానున్న యేసు మెస్సయ్యకే, రాజుల రాజుకే, మార్గమై ఉన్న యేసయ్యకే, సత్యమై ఉన్న యేసయ్యకే, జయమై ఉన్న యేసయ్యకే, బోలో యేసు మహారాజుకే. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బోలో యేసు మహారాజుకే, సమాధానం ఇచ్చే యేసయ్యకే, శాంతినిచ్చే యేసయ్యకే, పాప క్షమాపణ ఇచ్చే యేసయ్యకే, స్వస్థపరిచే యేసయ్యకే, త్వరలో రానున్న యేసు మెస్సయ్యకే, మార్గమై ఉన్న యేసయ్యకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే, లోక రక్షకుడైన యేసయ్యకే, యోధా గోత్రపు సింహమైన యేసయ్యకే, బోలో యేసు మహారాజుకే. ఈ సమయంలో దైవజనులు శ్యాంపలయ్య గారు చివరి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కలిసి. స్తోత్రం ప్రభువా, మహాపరిశుద్ధుడా, మీకు వందనాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువా. ఈ ఆఖరి కూడిక దయగల తండ్రి ఎంతో ఘనముగా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు, అందును బట్టి మీకు స్తోత్రం. దయగల తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడో ప్రభువా, మీకు వందనాలు. ఈ కూడికల కొరకు నాయన, ప్రాముఖ్యంగా ఈ ఆఖరి కూడిక కొరకు ప్రభువా, మీ దాసులు ఎంతో ప్రయాసపడ్డారు ప్రభువా. కొన్ని దినాలు ఉపవసించి దేవా ప్రార్థించగా నాయన, మీరు తెరిచిన అనేక మార్గాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రము నాయన. దయగల తండ్రి, గొప్ప దేవా, అద్భుతంగా ఆశ్చర్యకరంగా ప్రభా ఈ 3 రాత్రులు దేవా మీరు జరిగించారు కూడికలు బట్టి మీకు వందనాలు ప్రభా. అనేక ఆత్మలు దేవా తెప్పరిల్లినట్లు